వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నావులపల్లి మహేష్ చంద్ర భరద్వాజను, హైదరాబాద్ నుంచి. ధరలు రోజు రోజుకి ఎందుకు పెరుగుతాయి? ఫలానా వారి వాళ్ళ కాలంలో మా చిన్నప్పుడు ఇంత ధర ఉండే, దీనికి ఈ బంగారానికి ఇంత ధర ఉండే, ఈ పెట్రోల్కి ఇంత రేటు ఉండే అని కంపారిజన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఒకప్పుడు పరిస్థితులు వేరు, నేడు అంతర్జాతీయంగా జియో పాలిటిక్స్ అంటారు. ఈ జియో పాలిటిక్స్ అనుసరించి కూడా ప్రతి వస్తువు మీద ధరల ప్రభావం చూపెడుతుంది. అలాగే స్కేర్సిటీ, డిమాండ్ అండ్ సప్లై తక్కువ ఉంటే వాటికి డిమాండ్ పెరిగి ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. సో అంతేగాని ఒక వ్యక్తిని లేకుంటే ఇంకేదో కారణాల వలన కూడా మనం నిందించలేం. అలాగే ప్రకృతి యొక్క అది కరుణ అనుకోవచ్చు, కరుణ కటాక్షలు అంటే వర్షాలు సకాలంలో పడడం కావచ్చు, లేకుంటే ప్రకృతి యొక్క విలయం కావచ్చు, అంటే వరదలు, తుఫాన్లు, భూకంపాలు ఇటువంటి వాటిలో కావచ్చు. కూడా ఈ ప్రకృతి యొక్క ప్రభావం వల్ల కూడా ఒక వస్తువు యొక్క ధరలు పెరగడం చాలా చాలా సహజం. అంతకు మించి పెరుగుతున్న జనాభా కూడా ఒక కారణం. ఎందుకంటే ఎప్పుడెప్పుడు దాన్ని ఇప్పటికీ కంపేర్ చేసుకోవడం, ఈ 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, ఇప్పటిది ఈ 2026 దానికి కంపేర్ చేసుకోవడం అది కరెక్ట్ కాదు. కనుక ఎవరి కాలంలో ఏ ధర ఉన్నది, ఎప్పటిది ఏం కథ, ఆరోగ్యం మనం గమనించాలి. కానీ గతకాలం మేలును వచ్చకాలం కంటే అని ఏదో కవి చెప్పినట్టు మనం దయచేసి పొరపాటున కూడా కంపేర్ చేసుకోవద్దు. సోషల్ మీడియాలో అనేక మంది కంపేర్ చేస్తూ ఫలానా సంవత్సరంలో ఇంత రేటు ఉన్నది, ఇప్పుడు ఈ సంవత్సరం దీనికి ఇంత రేటు ఉన్నది అని అనడం చాలా చాలా సహజం. అంత మాత్రాన ఒక వస్తువు యొక్క ధర పెరగడానికి దానికి వెనుక అనేక రకాల కారణాలు ఉంటాయి. సో అందువలన ప్రతి మనిషికి ఈ ఖర్చులు, పెరిగే ఖర్చులను తగ్గట్టు ఆదాయం కూడా పెరగదు కదా. అలా భావించడం, ఆవేదన పడడం, బాధపడడం చాలా చాలా సహజం. కానీ ఖర్చులు ప్రతి వస్తువు యొక్క ఖర్చు, అది ఏ వస్తువు అయినా కానీ దాని యొక్క ధర పెరగడానికి అనేక రకమైన తెర వెనుక అనేక కారణాలు ఉంటాయి. సో దయచేసి ఖర్చులు పెరిగాయని మీరు బాధపడద్దు. మీకున్న ఆదాయం తగ్గట్టు మీ ఖర్చులను తగ్గించుకోవడమే ఏకైక ఉత్తమమైన విషయం. వస్తువు ధరలు ఎట్లా పెరిగినాయని బాధపడద్దు. నీకున్న సంపాదనలో ఏంటి వృధా ఖర్చులు ఉన్నాయో అవి తగ్గించుకోవడమే ఏకైక మార్గం. ఉంటాను. నమస్కారం. శుభాకాంక్షలు.